వాస్తవానికి ఐబొమ్మ రవి చేసింది చాలా వరకు తప్పు. దీనిని ఎవరూ సమర్థించరు. ఎందుకంటే అతడు చేసిన పని అటువంటిది కాబట్టి. పైగా సినిమా అనేది వందల మంది కష్టం. సృజనాత్మకత నిండి ఉండే సినిమాను చూసేవారు కోట్లాది మందే ఉంటారు. అందువల్లే రవిని ఈ దందా ఎంచుకున్నాడు. సినిమాలను పైరసీ చేసి తన సైట్లో అప్లోడ్ చేసుకుని బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్స్ చేసేవాడు. దీనికోసం కోట్లలో ఫీజు వసూలు చేసేవాళ్ళు. తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు రవి అడుగులను నిత్యం గమనించడం మొదలుపెట్టారు. గత సెప్టెంబర్లో కీలకమైన అడుగు వేసిన సైబర్ పోలీసుల తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. అతడు నిర్వహిస్తున్న వెబ్సైట్లను నిలుపుదల చేశారు. అతని ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఒక రోజులో పూర్తి కాలేదు. రవి కార్యకలాపాల మీద, అతడి వ్యవహారాల మీద పోలీసులు నిత్యం నిఘా వేశారు. పోలీసులను ఏమార్చడానికి రవి కొద్ది రోజులు ఫ్రాన్స్ వెళ్ళాడు. ఆ తర్వాత ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ ఫ్రాన్స్ వచ్చాడు. పోలీసులను మాయ చేశాడు. అయితే పోలీసులు కూకట్పల్లి ప్రాంతంలో తన నివాసం వద్ద కాపు కాస్తున్న విషయాన్ని అతను పూర్తిగా మర్చిపోయాడు. సైబర్ సెక్యూరిటీలో, హ్యాకింగ్లో విపరీతమైన పట్టున్న రవి భారత సైన్యం వాడుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చైనా, అమెరికా, పాకిస్తాన్ నుంచి హ్యాకర్లు నిత్యం మన దేశానికి సంబంధించిన వెబ్సైట్లను హ్యాక్ చేస్తూ ఉంటారు. కీలకమైన సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే హ్యాకింగ్ మీద విపరీతమైన పట్టు ఉన్న రవి దేశ సైన్యానికి, ఇతర విభాగాలకు తన సేవలు అందిస్తే బాగుంటుందని, ఎందుకంటే ప్రతి సంవత్సరం ముష్కరుల హ్యాకింగ్ వల్ల మన దేశం తీవ్రంగా నష్టపోతోంది. నెటిజన్లు ఈ రకంగా చెబుతున్నప్పటికీ మన సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సేవలను ఉపయోగించుకోదు. అటువంటి వారిని దేశ అధికారులు గుడ్డిగా నమ్మరు. ఎందుకంటే అటువంటి వారిని నమ్మడం అంటే దొంగకు తాళం చెవులిచ్చినట్టే.